2019కి ముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆయన పాలనా హయాంలో కేంద్ర ప్రభుత్వం సెయిల్ ద్వారా నిర్మాణం చేయటం లేదు అని చెప్పని ఆయన ప్రైవేట్ రంగంలో నిర్మాణం చేపిద్దామని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం తరఫున 2,000 కోట్ల రూపాయలు కార్పస్ ఫండ్ పెట్టుకొని శంకుస్థాపన చేస్తే తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమన్నాడు, చంద్రబాబు ఎన్నికలకు 6 నెలల ముందు శంకుస్థాపన చేసి మన మభ్య పెట్టాడు, నేను ఇవాళ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో శంకుస్థాపన చేస్తున్నా, 3 ఏళ్లలో దీన్ని పూర్తి చేస్తా, 25,000 మందికి ఉపాధి కల్పిస్తా అన్నాడు. అంటే 2019లో శంకుస్థాపన చేసి మళ్ళీ 2023 మార్చిలో మళ్ళీ ఇంకోసారి శంకుస్థాపన చేశాడు. అంటే 19లో 3 ఏళ్లలో పూర్తి చేస్తానన్నాడు. దాని చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కూడా కట్ల. ఆ రోజు తండ్రి అంతే, ఇవాళ కొడుకు అంతే. ఆ కడప జిల్లా ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసిన వాళ్ళు వీళ్ళిద్దరు. నేను ఇందాక చెప్పింది అదే, నాకు ఓట్లేరా, నన్ను 7 స్థానాల్లో ఓడిస్తారా, మీకు ఎట్లా స్టీల్ ప్లాంట్ వస్తుందో చూస్తా, మీ పిల్లలకు ఉపాధి ఎట్లా దక్కుద్దో చూస్తా, చంద్రబాబు నాయుడు కట్టేవాడు మీరు కట్టించుకొని మీ పిల్లలు ఉద్యోగాలు చేసుకుంటారా, ఎలా చేస్తారో చూస్తా అని చెప్పని మామూలుగా మనం సినిమాల్లో విలనిజం చూస్తుంటాం కదా, అట్లా ఆ విలనిజంతో రగిలిపోయే జగన్మోహన్ రెడ్డికి అక్కడ స్టీల్ ప్లాంట్ రావడం ఇష్టం లేదు, చంద్రబాబు నాయుడు గారి హయాంలో రావడం అసలు ఇష్టం లేదు. కాబట్టి 100కి 100 పాళ్ళు వాళ్ళ కోరిక ప్రకారం అయితే స్టీల్ ప్లాంట్ రాకూడదు, కానీ 100కి 100 పాళ్ళు అక్కడ స్టీల్ ప్లాంట్ వస్తుంది. జగన్మోహన్ రెడ్డి చూస్తూ ఉండగానే అది ప్రారంభోత్సవం జరుగుద్ది. జగన్మోహన్ రెడ్డి చూస్తూ ఉండగానే ఆ కడప జిల్లా ప్రజలకి, కడప జిల్లా యువతకి ఉపాధి దక్కటం కూడా ఖాయం.